జిల్లా బద్వేల్ మండలం బాలయ్యపల్లి గ్రామం దళితవాడ కాపురస్తురాలు నాగిపోగు చిన్న ఓబులమ్మ భర్త ఓబులేసు గారి కుమార్తె అయిన నాగిపోగు కవిత అను నేను అనేక నమస్కారములతో వ్రాసుకున్న ఫిర్యాదు మనవి ఏమనగా, అయ్యా 2022 సంవత్సరం జనవరి నెలలో నుండి నా వెంటపడి బాలయ్యపల్లికి చెందిన రాయప్ప కుమారుడైన గొల్లపల్లి ఉమామహేశ్వర్ అను యువకుడు నన్ను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లి కాకుండానే తల్లిని చేశాడు. ఎవరికి చెప్పకుండా కువైట్ వెళ్లిపోయాడు. 2023 ఏప్రిల్ నెల 7వ తేదీన నాకు గర్భం నిలబడిందని, అప్పుడు నేను నిన్న వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి కువైట్కి వెళ్లిపోయాడు. వివాహం చేసుకోకుండానే నాకు గర్భం వచ్చిందని తెలియజేశాను. ఇతను నేను తప్పకుండా వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. వివాహం కాకుండా అని ఉమామహేశ్వర ద్వారా నాకు మగబిడ్డ జన్మించాడు. అప్పుడు అధికారులకు దృష్టికి తీసుకొచ్చాను. కావున జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ దొరగారికి హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. మాయమాటలు చెప్పి కువైట్కు వెళ్లిపోయాడు. పేద దళిత మహిళలైన నాకు న్యాయం జరగలేదు. నన్ను మాయ మాటలు చెప్పి పెళ్లి కాకుండానే తల్లిని చేశాడు. కోవిడ్ దేశంలో దాక్కున్నాడు. ఎస్పీ దొరగారు, కలెక్టర్ దొరగారు, మీరు పేదరికంలో ఉన్న నన్ను మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా భర్తను ఇక్కడికి రప్పించేందుకు జిల్లా కలెక్టర్ దొరగారు, ఎస్పీ దొరగారు తమరి దయ వల్ల కోవిడ్ నుండి అంబులెన్స్ వారి తమరి ఉత్తర్వులు జారీ చేసి వారి ద్వారా నా భర్తను, నా బిడ్డకు తండ్రి అయిన గొల్లపల్లి ఉమామహేశ్వర్ నా భర్తను ఇండియాకు రప్పించాలని పిలిపించి అతని కుటుంబ సభ్యుల ద్వారా మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. నా భర్తను ఇండియాకు రప్పించాలని నా భర్తతో పాటు వారి బంధువులు, మా అత్తమామలు జి రాయప్ప, కేశమ్మ బంధువులు జయరాం, జి రామయ్య, దానవయ్య, జి గురజయ్య, జి భాస్కర్, జి లక్ష్మమ్మ, ఈ ప్రభావతి, సిహెచ్ శివయ్య, జి ఆనందరావు మరియు వారి అనుచరులు పైన కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి త్వరలో నాకు న్యాయం చేయాలని కోరుతూ పెద్ద మనుషులకు తెలుపుతున్నాము. మా గ్రామ పెద్దలు నీకు అన్యాయం జరిగింది నిజమే, మేము న్యాయం చేస్తామని చెప్పి నన్ను నమ్మించారు. పెద్ద మనుషులు కూడా మాయ మాటలు చెప్పి వారికి ఒత్తాసు పలకడం జరిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను నమ్మించారు. బిడ్డకు తల్లిని చేశాడు. తల ఎత్తుకుని తిరగకుండా చేసిన భర్తకే నాపై ఇష్టం లేనట్లు వారి తల్లిదండ్రుల పైన కేసు నమోదు చేయాలని కోరుతున్నాము. నాకు దిక్కు తోచని స్థితిలో పలుమార్లు 2022 నుండి 2023 వరకు కడప జిల్లా కలెక్టర్ గారికి తెలుపుకున్నాము. వారి ఉత్తర్వులను తొంగలో తొక్కి మోసం చేయడం జరిగింది. 29/7/2024 తేదీన వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి తెలుపుకున్నాము. వారి ఉత్తర్వులను తొంగలో తొక్కి నాకు మోసం చేయడం జరిగింది. ఇప్పుడు 29/7/2024 తేదీన వైఎస్ఆర్ కడప జిల్లాకు వచ్చిన కలెక్టర్కు, ఎస్పీ గారులకు తెలుపుకున్నాము. వరుణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నా భర్త 5/8/2024 తేదీన నాకు అప్పగిస్తారని స్పెషల్ అధికారులను నియమించి సహాయం చేస్తారని చెప్పారు. కానీ మాకు అప్పగించలేదు. మాకు న్యాయం జరగలేదు. కాబట్టి నేను, నా కుమారుడు చనిపోతాము. దానికి సదరు బాధ్యులు సవినయంగా తెలియజేకూరుచున్నామని ప్రార్థించుచున్నాము. దళిత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుని, నా పేరు నాగిపోగు నారాయణ. కడప జిల్లా సర్వోన్నత అధికారులు, కడప జిల్లా కలెక్టర్ గారికి, కడప జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం ఏమనగా, నాగిపోగు కవిత బాలాయపల్లె గ్రామం, బద్వేల్ మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా 2022 నుంచి 2023 వరకు ఎంటబడి ప్రేమించి మోసం చేసి మరి గర్భవతిని చేసి తల్లిని చేసిన విషయం పైన 2022 నుంచి 2023 వరకు అప్పుడున్న అధికారులకు, కడప జిల్లా కలెక్టర్ గారికి, కడప జిల్లా ఎస్పీ గారికి పలుమార్లు తెలుపుకున్నప్పుడు కూడా ఫలితం శూన్యమైపోయినది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కలెక్టర్ గారికి, కొత్త ఎస్పీ గారికి 29/7/2024 తెలుపుకున్నాం. మరి సమస్యను మరి 5 రోజుల లోపల 5/8/2024 కల్లా మేము పరిష్కార మార్గం చేస్తామన్నారు. కానీ పరిష్కార మార్గం చేయలేకపోవడం వల్ల, కాలయాపనలో ఉండడం వల్ల
మరి ఆమె 18 తారీఖున సూసైడ్ చేసుకోవడం జరిగింది. కడప రిమ్స్ నందు ఆమె చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆమెకు తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నవి నాగిపోగు కవితకు. కావున కలెక్టర్ గారు ఇప్పుడైనా చర్యలు తీసుకొని ఉమామహేశ్వరిని, గొల్లపల్లె ఉమామహేశ్వరిని కోయట్ నుంచి తెప్పించి మరి ఆమెకు వివాహం జరిపించి ఆమెకు రక్షణ కల్పించి ఆమె తల్లిదండ్రులకు రక్షణ కల్పించి ఆమెకు సపరేట్గా గృహాన్ని ఏర్పాటు చేయించి మరి అదే విధానంగా మరి రవిడిజం చేస్తున్నటువంటి వారిని, వారి అనుచరులను, మరి అదే విధానంగా వైలెంట్ చేస్తున్నటువంటి వారి అనుచరులను వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఆమెకు తగు రక్షణ కల్పించాలని, తగు నిఘాను ఏర్పాటు చేయాలని కడప జిల్లా రిమ్స్ నందు చికిత్స పొందుతున్నటువంటి నాగిపోగు కవితను ఆమె పేదమొర ఆలకించి దయాకరుణమైనటువంటి ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆ హాస్పిటల్కు పోయి సందర్శించి ఆమెకు ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారులకు, నిపుణులకు తమరి ఆదేశాలను చెప్పి అదే విధానంగా సహాయం చేయడం గురించి, అదే విధానంగా మరి గోపారం మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అధికారులు ఇప్పటికీ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మొన్న రిమ్స్కి వచ్చిన ఎస్ఐ గారు మరి అమ్మానికి ఎఫ్ఐఆర్ చేసినారు, ఇంకా ఏం నీ పరిస్థితి అని అంటాడు. అంటే ఆమె కావాల్సినటువంటి, ఆమె అడిగినటువంటి డిమాండ్స్ను నా భర్తను తెప్పించి నాకు వివాహం జరిపించి నాకు న్యాయం చేయండి, నా భర్త తల్లిదండ్రుల వల్ల, వారి అనుచరుల వల్ల నాకు ఘోరమైన పరిస్థితి, వైలెన్స్, రౌడీజము, అనేకమైనటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి, వాటన్నిటికీ ఒక నిఘా ఏర్పాటు చేయండి అని చెప్పి ఆమె మొరను, ఆమె గాథను మరి వినిపిస్తున్నది. తమరి కింది స్థాయి అధికారులకు కానిస్తే ఆ సమస్య నీరు కారిపోయి తప్పుడు దారి పోతుంది. ఎస్పీ సార్ గారు తమరే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి మరి అంబెన్స్కు పంపించి అంబెన్స్ నుంచి కోయట్కి పోయి ఆ పిల్లోని ఉమామహేశ్వరిని తీసుకొని వచ్చి మీ హ్యాండ్ ఓవర్లో ఆయనకు పెళ్లి వివాహం చేసి ఆ ఉమామహేశ్వరికి కవితకు పెళ్లి చేసి ఆమెకు తగు నిఘాను, తగు రక్షణ కల్పించి సహాయం చేయదునని చెప్పి మీ అందరికి కూడా వేడుకొనుచున్నాను.